అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఈరోజు ఏ ఏ జిల్లాలలో లబ్ధిదారులకు అందించబోతున్నారు అనే సమాచారం తెలుసుకుందాం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచబోతుంది, లబ్ధిదారులకి గుడ్ న్యూస్ని ఎప్పుడు తెలియజేయబోతుంది అనే అంశాలకి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే లబ్ధిదారులకు తెలియజేశారు. అదేంటిది అనేది కూడా ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరంగా తెలియజేస్తాను. సో మా యొక్క ఫాలోవర్లకి ఒక చిన్న సూటి ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ మీకు అందిందా, అందలేదా? అంటే అక్టోబర్కి సంబంధించిన పెన్షన్ నవంబర్లో ఇచ్చేవారు. ఒక పెన్షన్ నెల పెండింగ్ ఉన్నది, నవంబర్కి సంబంధించింది డిసెంబర్లో ఇస్తారు. సో ఈ అక్టోబర్ పెన్షన్ నవంబర్లోనే ఆలస్యం ఇవ్వటమే కాక ఆ అక్టోబర్ పెన్షన్ డిసెంబర్లో ఇచ్చారు. ఇప్పుడు నవంబర్ పెన్షన్ అనేది డిసెంబర్లో ఇవ్వలేకపోతున్నట్లుగా చాలా ఏరియాలలో కనిపిస్తుంది. కానీ కొన్ని ఏరియాలలో మాత్రం వచ్చింది అని చెప్పి కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా పెన్షన్ వచ్చి ఉంటే ఎస్ అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాని టైంలో చాలా హామీలు అనేవి ప్రకటించడం జరిగింది. ఇందులో ఒక ప్రకటన ఏంటి, 4016 రూపాయల ఆసరా పెన్షన్, దివ్యాంగులకి 6000 రూపాయల పెన్షన్ అనమాట. సో ప్రస్తుతం వీళ్ళు 2016 అందుకుంటున్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, అలాగే పలేరియాకి సంబంధించిన బాధితులు ఉన్నారనమాట. 6000 రూపాయలు అనేవి దివ్యాంగులకి సంబంధించి. సో వీళ్ళకి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరక్షకు తెరపడింది. 4000, 6000 ఆసరా పెన్షన్లు అందించే తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది అనే స్టేట్మెంట్ ఒకటి మనం ఈరోజు చూసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు మేరకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. దీనిలో భాగంగానే 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు అనే సమాచారం అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల చివరి నాటికి ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రైతుల సంక్షేమానికి కట్టుబడి రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 1 ఎకరాకి 15,000 అందిస్తామని ఎన్నికల సందర్భంగా వారు ప్రకటించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగానే ఆసరా పెన్షన్ లబ్ధిదారులలో రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలలో అధికంగా ఉన్నారు. పెంచిన పెన్షన్ల అమలు ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో ఉపశమనం కల్పిస్తుంది. దివ్యాంగులకు ఎంతో ఆసరాగా నిలవనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నెల చివరి నాటికి అమలు చేయడానికి సిద్ధపడుతుంది అనే సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ 4016లో 6016లకి సంబంధించి ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అనే అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే, నేను ఈరోజు సమాచారం అయితే గ్యాదర్ చేశాను. నిన్నటి వరకు అయితే అంటే లబ్ధిదారులకు అందించే అధికారులకి ఎలాంటి నిధులు రాలేదనే సమాచారం తెలుస్తుంది. అంటే మీకు ఎవరైతే పంపిణీ చేస్తారో వాళ్ళ వద్ద వారికి ఇంకా నిన్నటి వరకు కూడా నిధులు రానట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నిధులు రాగానే ఈ నెల 31, 30 తేదీలలోనే పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందవకండి. దాదాపుగా 70% వరకు పెన్షన్లు రాలేదనే సమాచారం తెలుస్తుంది. ఏ ఒక్క అప్డేట్ ఉన్నా తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. ఇక మొత్తానికి ఏ జిల్లాలలో రావచ్చు అనే విషయానికి వస్తే మాత్రం, ఈరోజు కంపల్సరీగా ఈ 3 జిల్లాలలో నేను ఏవైతే చెప్పానో అధికంగా లబ్ధిదారులు ఉన్న జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం మొదట నిధులు అనేవి అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆందోళన చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఆలోచనతో ఈ నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నారనే సమాచారం తెలుస్తుంది. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మన ఛానల్ మీకు ఇంటిమేట్ చేస్తుంటుంది. కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.